కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సామాన్యులకు ఊరటనిచ్చేదిగా చెప్పుకోవచ్చు. మొబైల్, టీవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, క్యాన్సర్ వంటి అరుదైన వ్యాధులకు వాడే మందులు, పలు రకాల ఖనిజాలు, భారత్లో తయారయ్యే వస్తువుల ధరలు అన్నీ కూడా తగ్గనున్నాయి. భారత ప్రభుత్వం మొత్తం 82 వస్తువులపై సెస్ను తొలగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటితో పాటు ఈ బడ్జెట్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పుకోవచ్చు. 12 లక్షల వరకు సంపాదనపై ఆదాయ పన్ను ఉండదని ప్రకటించారు. అయితే 12 లక్షలు దాటితే పన్ను విధిస్తారు. 12 నుంచి 16 లక్షల ఆదాయం ఉంటే 15% ఆదాయపు పన్ను, 20 నుంచి 24 లక్షల ఆదాయంపై 20%, 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను విధిస్తారు. అదేవిధంగా మొబైల్, టీవీ, ఎలక్ట్రిక్ కార్ వంటి వస్తువులు చౌకగా లభించనున్నాయి. 82 వస్తువులపై సెస్ను తొలగించారు. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకొస్తామని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. 36 క్యాన్సర్ మందులు చౌకగా లభించనున్నాయి. ఇక గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పించనున్నారు. అలాగే సీనియర్ సిటిజన్లకు డిడిఎస్ పరిమితిని 50,000 నుంచి 1,00,000 వరకు పెంచారు. ఆదాయపు పన్ను దాఖలు పరిమితిని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచారు. వచ్చే 6 ఏళ్ల పాటు కందులు, తురుము వంటి పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై రుణ పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనివల్ల చిన్న రైతులు, వ్యాపారులు లబ్ధి పొందనున్నట్లు మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు, తొలి ఏడాది 10 లక్షల కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు రుణ గ్యారంటీ కవర్ను 5 కోట్ల రూపాయల నుండి 10 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. 1.5 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు అందుబాటులో ఉండనున్నాయి. స్టార్టప్ల రుణాన్ని 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచారు. గ్యారంటీ ఫీజులో కూడా తగ్గింపు ఉంటుంది. ఇక ఈ 2025 కేంద్ర బడ్జెట్లో ఈ పాయింట్స్ను మనం హైలైట్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు.